డీటెయిల్స్ చూద్దాం. ప్రజాపాలనతో నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీళ్లందిస్తామని చెప్పారు. భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామన్నారు మంత్రి. గత ప్రభుత్వం మనం జిరాక్స్ల సెంటర్లకే పరిమితమైంది. జిరాక్స్లకే కూడా కిందికి ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు. 2000 ఎకరాలు మళ్ళీ అక్వైర్ చేయాలి. 250 కోట్లతోటి డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కట్టాలి. ఇదంతా ఉంది. అయినా ఆ గుంటతో దీక్షతో ఇప్పటికీ మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర రివ్యూ చేసినాం. ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, తప్పకుండా ఆ గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా, గండిపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్లు అందించే బాధ్యత నాది. మనందరం కూడా ఇళ్ళ రాజకీయాలకు అతీతంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరిన నేను దోసుగా వ్యవహారం చేయ, ప్రభుత్వం ఇవ్వగలిగే పరిస్థితిని వివరిస్తా, అవసరమైతే గదవాటి బతిమలాడి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మొత్తానికి నిర్వాసితుల పట్ల వాళ్ళు ఇప్పటికే భూమి కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో మన వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా. నాకు విశ్వాసం ఉంది అనే మాట కూడా వాళ్ళు కూడా నా మాట గౌరవం ఇచ్చి తప్పకుండా సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారనే మాట.